హాయ్ గైస్, దిస్ ఇస్ మై బర్త్‌డే మినీ వ్లాగ్. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి మా ఇంటి దగ్గరే టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి పూజ చేసుకున్నాము. పూజ చేసుకొని ఇంటికి వెళ్ళి ఒక 5 మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ కొంచెం డెకరేటివ్ ఐటెమ్స్ కావాలి అంటే నేను, మా హస్బెండ్ ఇంకా మా కజిన్ బ్రదర్ ముగ్గురు మా ఇంటి దగ్గర ఒక 2, 3 స్టోర్స్ ఉంటే వెతికాము. బట్ మాకు కావాల్సిందయితే దొరకలేదు. అండ్ నేను ఆన్‌లైన్‌లో ఒక నంబర్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు అవైలబుల్ ఉంది అన్నారు. సో, మా హస్బెండ్ ఇంకా మా కజిన్ బ్రదర్ ఇద్దరు వెళ్లి తీసుకొచ్చారు. ఆలోపు నేను ఇంటికి వెళ్ళి మా మమ్మీకి కొంచెం హెల్ప్ చేశాను. బికాజ్ కుకింగ్ వర్క్ మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు. సో, కొంచెమైనా హెల్ప్ చేద్దామని వెళ్ళాను. కాకపోతే అక్కడికి వెళ్ళాక కటింగ్ టైమ్‌లో నాకు కొంచెం హ్యాండ్ కట్ అయింది. హ్యాండ్ కట్ అయ్యడం చూసి వెళ్ళిపో నువ్వేం మాకు హెల్ప్ చేయొద్దు అని పంపించేశారు. తర్వాత వెళ్ళి కొంచెం డెకరేటివ్ వర్క్ కొంచెం హెల్ప్ చేశాను. మేమైతే ఇదే ఫస్ట్ టైమ్ డెకరేషన్ చేస్తుంది. ఇంత డెకరేషన్ చేస్తుంది ఇదే ఫస్ట్ టైమ్ ఎవరి హెల్ప్ లేకుండా. నేను, మా హస్బెండ్ ఇంకా మా కజిన్ బ్రదర్ ముగ్గురమే ఉన్నాము. పెద్దగా హెల్ప్ లేదు. బట్ ఎలా చేయాలో కూడా తెలీదు. యూట్యూబ్‌లో చూసి, ఆన్‌లైన్‌లో వెతికి ట్రై చేసాం. అండ్ ఇదే మా ఫైనల్ అవుట్‌పుట్. మేము ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా బెటర్ వచ్చింది. ఏ ప్రొఫెషనల్ హెల్ప్ లేకుండా మేమే ఓన్‌గా మేమే చేసాం కాబట్టి చాలా చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ మూమెంట్ అనమాట. బికాజ్ అవుట్‌కమ్ బాగొచ్చింది. అండ్ కేక్ కటింగ్ వర్క్ అంతా మేము మా హౌస్ టెర్రస్ పైనే చేసుకున్నాము. టెర్రస్ పైన స్పేస్ బావుందని అక్కడే డెకరేట్ చేసి చేసుకున్నాము. కుకింగ్ వర్క్ మాత్రం మా మమ్మీ, డ్యాడీ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాం. మా మమ్మీ, డ్యాడీ వాళ్ళ ఇల్లు ఒక 2, 3 హౌసెస్ వదిలి అక్కడే ఉంటుంది. లైక్ హార్డ్లీ 30 సెకండ్స్ ఆఫ్ వాక్ అంతే. సో, స్ప్లిట్ చేసుకున్నాం. 2 ఒకే చోట ఉంటే కష్టమైపోతుంది. స్పేస్ సరిపోదు అని స్ప్లిట్ చేసుకున్నాము. సో, మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మేబీ అరౌండ్ 90-95 మెంబర్స్ అలా వచ్చారు. బట్ వి వర్ హ్యాపీ. చాలామందొచ్చారు. చాలామంది బ్లెస్ చేశారు. థాంక్స్ ఫర్ థాట్. అండ్ కమింగ్ టు ద స్టోరీ, ఇయర్ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడం నాకు కానీ, మా హస్బెండ్, మా మమ్మీ, డ్యాడీ ఎవరికీ ఎక్కువ ఇష్టం లేదు. సమ్ పర్సనల్ రీజన్స్ వద్దు ఇయర్ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడం మాకెవ్వరికీ ఇంట్రెస్ట్ లేదు. బట్ మా హస్బెండ్ ఏంటంటే దిస్ ఈస్ యువర్ 25థ్ బర్త్‌డే. సో, దిస్ వోంట్ కమ్ బ్యాక్. మళ్ళీ 25థ్ బర్త్‌డే కావాలి అన్న రాదు. సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకుందాము. బట్ నేనే ఓన్‌గా డెకరేట్ చేస్తాను. ఎవ్వరి హెల్ప్ వద్దు అని అనుకున్నారు. బట్ మేము అనుకున్నట్టు అవ్వలేదు. తను చాలా ట్రై చేసాడు. చాలా స్ట్రగుల్ అవుతుంటే నాకే చూసి బాధేసి ఇట్స్ ఓకే, నేను హెల్ప్ చేస్తాను, ఏం పర్లేదు అని వెళ్ళి కొంచెం హెల్ప్ చేశాను. కుకింగ్ వర్క్ మొత్తం మా మమ్మీ, డ్యాడీ ఇద్దరే హ్యాండిల్ చేశారు. డెకరేషన్ మొత్తం మా హస్బెండ్ హ్యాండిల్ చేశారు. దీస్ 3 ఆర్ ది బెస్ట్ పీపుల్ ఇన్ మై లైఫ్.